హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామ్రాజ్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికేని రామ్. చావా సినిమా తెలుగులోను హిందీలోను రిలీజ్ అయింది. సో తెలుగులో ఈ నెల 7వ తారీఖు విడుదలైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై చర్చనీయంగా చర్చ జరుగుతుంది. సో ఔరంగజేబ్ ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి శంభాజీని ఇంత క్రూరంగా చంపారు. మరి ఏళ్ళు పీకి కండ్లు పీకి నాలుక కత్తిరించి ఇంత క్రూరంగా చంపడం నిజమే చరిత్రలో జరిగింది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు, అనుకుంటున్నారు. కొంతమంది యూట్యూబర్లు కూడా ఈ సన్నివేశాలని చూపిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇది ఇది అని చెప్తున్నారు. సో నేను కూడా సినిమా చూశాను, కానీ చూపించారు. చాలా శంభాజీని ఆ రకంగా వేధించడం అనేది సినిమాలో చాలా క్రూరంగా చూపించారు. ఆ సన్నివేశాలు చూడలేకపోయాను. సో మనం ఇంకా వాస్తవంలోకి వెళ్తే ఇది నిజం అనుకుందామా? ఇంకొక వైపు ఈ దేశంలోనే హిందువులు ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. హిందువుల్లోనే ఇంకా కొంతమంది ఉద్యమకారులు ఇంకొక వైపు. సో ఇది వాస్తవం కాదు, అసలైన చరిత్ర. సో ఈ దేశ ఆర్య బ్రాహ్మణులు పట్టాభిషేకానికి రాలేదు. ఎందుకంటే అప్పుడు రాజయ్యే అవకాశం ఓన్లీ క్షత్రియులకు మాత్రమే, ఓబీసీలకు అవకాశం లేదు. ఓబీసీలు శూద్రులు కాబట్టి సో తల్లి కోరిక కోసం పట్టాభిషేకానికి సిద్ధం చేసుకుంటే ఏ ఒక్క ఆర్య బ్రాహ్మణుడు రాలేదు. సో ఎక్కడో వారణాసి నుంచో కలకత్తా నుంచో ఒక బాబనైనా వచ్చి కోరినంత బంగారిస్తే కూడా ఎడమకాలితో తిలకం దిద్ది వెళ్ళాడు ముట్టుకోవడానికి. ఎందుకంటే శూద్రుడు కాబట్టి ముట్టుకోలేదు. సో అలా ఛత్రపతి శివాజీని ఇంత ఘోరంగా అవమానించారు అప్పటి ఆర్యులు అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. ఛత్రపతి శివాజీ మంచాన పడ్డప్పుడు రెండవ భార్య అదే ఆర్యులు వచ్చేసి రెండవ భార్యతో, ఈ ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ ఉంటే నీ కొడుకు రాజవ్వలేడు. సో ఛత్రపతి చనిపోతేనే నీ కొడుకు రాజు అయ్యే అవకాశం ఉంటుంది, నీ కొడుకును రాజును చేస్తామని చెప్పి ఛత్రపతి శివాజీ మంచాన పడ్డప్పుడు స్లో పాయిజన్ విషమిచ్చి మంచాన ఆ నిద్రలోనే అలాగే ఆ జ్వరంతో ఉన్నప్పుడు అలాగే చనిపోయేలా విషం పెట్టి రెండో భార్య విషం పెట్టి చంపించడానికి ప్రేరేపించింది ఆర్య బ్రాహ్మణులు అని చెప్తారు. ఆ విషయం తెలుసుకుని శంభాజీ దేశానికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రికి చావు కారణమైన అందరినీ కూడా ఉరి తీసి చంపారు. చంపిన తర్వాత మళ్ళీ వాళ్ళు పగబట్టి ఔరంగజేబుకు సమాచారం ఇచ్చి ఔరంగజేబుకు దగ్గరుండి పట్టించింది ఆర్య బ్రాహ్మణులు అని చెప్తారు. చావా సినిమాలోనేమో గునాజీ కనాజీ సమాచారం ఇచ్చినట్లు చూపించారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం, రెండు చరిత్రలు ఉన్నాయని చెప్తారు. ఒకవైపు ఇంతగా చావా సినిమాలో చెప్పింది, ఒకవైపు ఇలా ఇంతగా చెప్పుకున్నది. ఈ రెండు చరిత్రలు ఏది నిజం ఏది అబద్ధం? ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం జరిగిన ఈ చరిత్ర ఇది మనం ఎలా నిర్ధారించుకోవాలి? చరిత్రనే మనకు ఆధారం. సో చరిత్ర రెండు వైపులు, వేరే మతం చెప్పట్లేదు, ఈ మతంలో ఉన్న వాళ్ళే రెండు రకాలుగా చెప్తున్నారు. నిజంగా మనం ఏది నిజం ఏది అబద్ధం? సో ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు, రాజరికం లేదు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఉన్నాము. భారతదేశానికి ఒక చట్టం, క్రైస్తవులకు, హిందువులకు, క్రిస్టియన్లకు, నాస్తికులకు 140 కోట్ల మంది భారతీయులకు ఇప్పుడు భారత చట్టం ఉంది. ఇవి ఏవి పనిచేయవు. సరే, ఔరంగజేబే క్రూరంగా మన మొదటి చరిత్ర చావాల చెప్పిన చరిత్ర నిజం అనుకుందాము. ఔరంగజేబు చంపేశారు, ఓకే. సో మనం ఇప్పుడు ఈ సినిమా తీయడం వల్ల ఏంటి సమాజం? ప్రజల్ని రెచ్చగొట్టడమా? ఇప్పుడు ఆ సినిమా చూసి ప్రజలు రెచ్చిపోయి సో ఇప్పుడు ముస్లిం మతాల మీద కంటికి కనిపించిన వాళ్ళని మీద దూషిస్తూ తిడుతుంటే, ఒకరినొకరు దాడి చేసుకొని వాళ్ళు జైలు పాలు అయిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్న పడాలా? సో ఈ చరిత్ర ఏదన్నప్పటికీ ఫస్ట్ చావా సినిమా నిజమా, ఇంతకుముందు చెప్పుకున్న నిజమా, ఏది నిజమైనా ఇప్పుడు ఆ చరిత్రలు వదిలేసుకోవాలి. ఆ చరిత్రలన్నీ తెలుసుకొని అంతకుముందేం జరిగింది మన హిస్టరీ బుక్లు చదవడం. ఈ సినిమాలు కూడా ఇప్పుడు శంభాజీ సినిమా వచ్చింది అండ్ ఛత్రపతి శివాజీ సినిమా కూడా వస్తుంది. సినిమా చూడాలి, చరిత్రలు తెలుసుకోవాలి. సో అప్పుడు అలా జరిగిందా, ఓకే, ఒక నిర్ధారణకు రావచ్చు. చరిత్రలు తెలుసుకోవడంలో తప్పలేదు. కానీ ఇప్పుడు అవి తెలుసుకొని ఒక్కసారిగా ఉద్రిక్తలై అప్పుడు ఆ మతం వాళ్ళు మా మతం వాళ్ళని ఇలా చేశారని చెప్పి మనం పగబట్టి దాడులు చేస్తే ఇప్పుడు చట్టం ఊరుకుంటుందా? జైల్లో వేస్తుంది. ఎవరి మీద దాడి చేసిన చట్టం బలంగా ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ అండ్ భారత రాజ్యాంగం, ఈ దేశ చట్టం చాలా చాలా బలంగా ఉంది. మనం మద్యం తాగి ఓ ఇంటి ముందులు వెళ్ళి గలాట చేసిన కూడా 24 గంటలు జైలు, 200 రూపాయలు ఫైన్. అంటే ఎక్కడ కూడా తప్పించుకోవడానికి లేదు. సో ఈ సినిమాలు చూసే వాళ్ళందరూ సినిమాలానే చూడాలి. సినిమా తీసే వాళ్ళని మనం ఆపలేము. మనకు అంత హక్కు, మనకు అంత సమయం, మనకు అంత లేదు. సో ప్రజలారా, ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ అది చూడండి, ఆ చరిత్రని తెలుసుకోండి.
కానీ ఇప్పుడు మనం అది నిజమే అని మనం ఆ మతం వాళ్ళని వెళ్ళి దాడి చేయడం, తిట్టడం చట్ట విరుద్ధం. అలాగే చావా సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో అయితే ముస్లిమ్స్ వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని ఆశ్రయించి ఇలా జరుగుతుంది, మా మీద కూడా దాడి చేస్తారేమని చెప్పి వినతి పత్రాలు కూడా ఇవ్వడం చూసాము. సో ఇది కరెక్ట్ కాదు. ఏ మతం ఇంకో మతం మీద దాడి చేయడం చట్ట విరుద్ధం. ఏ మతం అయినప్పటికీ, ముస్లిం మతం హిందూ మతం మీద దాడి చేయడం, హిందూ మతం ముస్లిం మతం మీద దాడి చేయడం, క్రైస్తవ మతం ఈ మతాల మీద దాడి చేయడం, ఏ మతం ఇంకో మతం మీద దాడి చేయడం అనేది చట్ట విరుద్ధం. చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం పని తన చట్టం చేసుకోబోతుంది. చరిత్రలు తెలుసుకోండి, సినిమాలు చూడండి, సినిమాలను చూడండి. సో అలా జరిగిందా అని చెప్పి ఒక అవగాహన రావడం, చరిత్ర తెలుసుకోవడం అనేది ముఖ్యం, చాలా ముఖ్యమే. సాధారణంగా ఉండడం కాదు, అన్ని తెలుసుకోవాలి. కానీ సినిమాలు చూసి ఉద్రిక్తమై ఇప్పుడు మనం దాడులు చేయడానికి వెళ్తే మనం నేరస్తులం అయిపోతాం. మనం నేరస్తులమై జైల్లో పడ్డ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ రాడు, ఆ సినిమా నిర్మాత రాడు, మత అధిపతులు మత పెద్దలు వచ్చి మనం విడిపించారు. ఒకవేళ విడిపించినా నువ్వు మళ్ళీ వారం వారం సంతకం చేయడానికి నువ్వు జైలు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు విజయవంతుడు అయితే నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదు, పలానా నీకు పాస్పోర్ట్ రావడం కష్టమే. సో ఎన్నో చిక్కుముళ్ళు ఉంటాయి. సంభాజీ శివాజీ చరిత్రలు చదవండి, వాళ్ళ సినిమాలు వస్తే చూడండి, సినిమాలా చూడండి, ఒక అవగాహనకు రాండి. కానీ ఉద్రిక్తం లోన్ అవ్వకండి. ఇలా చేశారని చెప్పకండి. నేను 2 చరిత్రలు చదివాను. చావా సినిమా చరిత్ర చదివాను. సో ఆర్యబ్రాహ్మణులే ఛత్రపతి శివాజీని మంచాన పడ్డప్పుడు రెండో భార్యతో స్లో పాయిజన్ చంపించారు. కొడుకుని రాజు కాకుండా చేశారు. కొడుకు మళ్ళీ బ్రాహ్మణుల్ని తన తండ్రి కారణం, చావు కారణం ఎవరో వారందరూ ఉరితీస్తే మళ్ళీ వాళ్ళు పగబట్టి ఔరంగజేబ్కు సమాచారం ఇచ్చి పంపించారు అని విన్నాము. అని ఈ చరిత్ర చదివాను. చరిత్ర తెలుసుకుని ఒక అవగాహనతోటే ఉన్నాను నేను. ఇంకా ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మొట్టమొదటిగా ఈ దేశంలో సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యను కూడా చితిలో వేసి నిప్పంటించి చంపడం, ఈ సంస్కృతిని ఛత్రపతి శివాజీ వ్యతిరేకించారు అని కూడా చరిత్ర చదవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, చరిత్రలు అయితే ఇలా ఉన్నాయి. చదవండి, చరిత్రలు చదవండి, సినిమాలు చూడండి, ఒక అవగాహనకైతే రాండి. కానీ ఉద్రిక్తకు లోనవ్వకండి, క్రూరంగా ప్రవర్తించకండి. 140 కోట్ల మనమంతా భారతీయులం. మనకు భారతీయులందరికీ ఒకటే చట్టం బలంగా పనిచేస్తుంది. వీలైతే మతాధిపతులు, మత ప్రజలు, మతాన్ని రక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయా మతాలని సంస్కరించండి. ఆ మతంలో మంచితనం, మానవత్వం నేర్పించండి. మతాన్ని అభివృద్ధి పరచండి. ప్రతి మతం వాళ్ళు మేము ఈ మతాలలో ఉన్న మతోన్మాదాన్ని తీసేసి మతాన్ని సంస్కరించండి. మతాన్ని మంచి వైపు, సహనం వైపు ప్రయాణించేలా చేయాలని కోరుకుంటున్నా. ఆ మతాలలో ఉండే యువత ఉద్రిక్తంగా ఉంటారు. ఒక్క స్పీచ్ 2000 మందిలో ఒక్క స్పీచ్ ఇస్తే అందులో కనీసం 200 మంది ఉద్రిక్తంగా లోనై మళ్ళీ మతాల మీద దాడి చేసే అవకాశం అంటూ ఉంటుంది. సో మతాధిపతులు ఆయా మతాలలో ఉన్న ప్రజల్ని మంచితనం వైపు, మానవత్వం వైపు నడిపించాలని కోరుకుంటున్నా. మతం ఏదైనా మానవత్వమే ముఖ్యం. అందరూ ముస్లిమ్స్ అవ్వరు, అందరు క్రిస్టియన్స్ అవ్వరు, అందరు హిందువులు అవ్వరు, అందరూ నాస్తికులు కూడా అవ్వలేరు. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సో ఇక్కడ అందరికీ కావాల్సింది మానవత్వం, మంచితనం. ఈ 2 ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. మానవత్వం, మంచితనం, ఈ 2 ముందుకు. ఈ మాత్రం మనం ఈ స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కాస్తో కూస్తో మానవత్వం ఉంది, మంచితనం ఉంది. చట్టం శిక్షిస్తుంది. ఈ చట్టం అందరిని ముందుకు నడుపుతుంది. ఈ దేశ చట్టం భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న మతాలని, మనుషులని, ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ దేశ చట్టం భారత రాజ్యాంగం. సో ప్రజలందరూ కూడా నేర ప్రవర్తన లేకుండా, నేరాలు చేయకుండా ఉండాలి. ఈ మన దేశ చట్టంపై అవగాహన ఉండాలి. వీలైనంత వరకు ఇండియన్ పీనల్ కోడ్, భారత రాజ్యాంగం, ఈ దేశ చట్టాలని చదవాలి, అవగాహనకు రావాలి. ప్రతి ఒక్కరూ మానవత్వం, సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నప్పుడు చదివాము, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా అని చెప్పి 10 సంవత్సరాలు ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్కరూ పెద్దయ్యాక ఈ ప్రతిజ్ఞని పక్కన పెట్టి నా కులం, నా మతం అంటూ దాడులు చేయడం, బూతులు తిట్టడం మళ్ళీ
ఇది ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఫాలో కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది మారాలి, ఇది మారాలి, ఇది మారాలి. సో ప్రతి ఒక్కరూ మానవత్వం, సోదరభావం, మనమంతా భారతీయులమైన ధోరణితో అభివృద్ధి చెందుతున్న భారతదేశమే చూస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న భారతదేశంగానే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కానీ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. కాబట్టి మనమంతా అభివృద్ధి అయినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. ఇక్కడ సౌకర్యాలు డెవలప్ అవ్వాలి. మనం అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. మనం దేశాన్ని అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి వైపు వెళ్ళడానికి మనం అంతా సహకరించాలి. మన దేశాన్ని నెంబర్ 1గా తయారు చేసి భారతీయులంటే గ్రేట్ అనే ప్రపంచ దేశాలకు సాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ భారతీయుడిగా గర్వంగా గర్వించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.